జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 14/9/2025 ఆదివారం, భాద్రపద బహుళ సప్తమి మొదలుకొని 20/9/2025 శనివారం, భాద్రపద బహుళ చతుర్దశి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి సింహ కన్య రాశులు, బుధుడు కన్య, శుక్రుడు కర్కాటక సింహం, కుజుడు తుల, చంద్రుడు వృషభ మిథున కర్కాటక సింహరాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలలో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగ విషయంలో కొంత భంగం వచ్చేటట్టుగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణ చేసేవారికి కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఉద్యోగం చేసేవారికి, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు లేదా స్థాన చలనము, స్థాన భ్రంశము అనేటువంటిది ఈ వారం కొంత ఎదుర్కోక తప్పదు. ధనాదాయం పెరుగుడు మాత్రం కొంత మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ కొంత పెరుగుదల అనేటువంటిది కాదు. అట్లానే విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు పొందలేరు. అవివాహితులకు పెళ్లి నిశ్చయం అయినట్టుగానే అనిపిస్తుంది, కానీ కొంచెం పెండింగ్లో పడేటట్టుగా వ్యవహారాలలో ఉంటుంది. వీసా లాంటి ప్రయత్నం చేసేవారికి కొంత భంగపాటు అనేటువంటిది ఉంటుంది. విదేశాలలో ఉండి అక్కడ ఉద్యోగ అన్వేషణ చేసేవారికి మరియు ఇప్పటికే ఉద్యోగంలో ఉండి ఇంకా బెటర్ ఆపర్చునిటీ, మంచి అవకాశం కొరకు ఎదురు చూసేవారికి కూడా కొంత భంగం అవుతుంది. కనుక ఉద్యోగాలనే మీరు సాఫీగా ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. స్త్రీలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఉద్యోగులకు మరియు వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి కూడా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. మీరు సంతకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాల లోపల కొంత జామీనుగా ఉండడం మీకు కుదరదు. మీరు చేసేటువంటి పనుల లోపల చాలా జాగ్రత్తగా, అప్రమత్తతగా చేస్తారు. అయినప్పటికీ కూడా మీ తోటి ఉద్యోగులు, మీ కింద పనిచేసేవారిని కొంత దృష్టితోని చూడాలి. మొత్తం పరిపూర్ణంగా వారిని విశ్వసించరాదు. కనుక మీరు కొంత జాగ్రత్తతోనే ఉంటారు. కాకపోతే కొంత ఎక్కువగా జాగ్రత్త అవసరము. మీరు వృత్తిలో పనిచేసేవారికి మాత్రం, ఉద్యోగంలో పనిచేసేవారికి ఎక్కువగా స్ట్రెయిన్, చాలా ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి స్థైర్యంతో ముందుకు వెళ్తుంటారు. రవి షష్టమ స్థానం 17వ తారీఖు నుంచి వస్తున్నది కనుక కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత వ్యవహారాలు అనుకూలంగా మీరు మలుచుకునేటట్టుగా ఉంటాయి. ధనాదాయం మాత్రం ట్రై చేస్తారు, కొంత లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల కొంత పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. ఈ వారం మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులన్నీ నెరవేర్చుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి చెక్కులు కానీ, ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందుతాయి. సమస్య పరిష్కారం అవుతుంది. కొన్ని విషయాల లోపల ఎక్కువగా ఆలోచనలలో పడుతుంటారు. అయినప్పటికీ కూడా మీ దైవాన్ని నమ్ముతారు. అట్లానే దైవ అనుగ్రహం మరియు గ్రహానుకూలత ఉండి కనుక కొన్ని సమస్యలు తానంతట అవే తొలగిపోయేటట్టుగా ఉంటాయి. కనుక మీరు కొంత, కాకపోతే ఎక్కువగా చిక్కుల నుంచి బయటకు వస్తారు. కొంత విషయాల లోపల ఎక్కువగా ఆలోచనలో ఎక్కువగా ఉంటారు. స్థిరాస్తి విషయంలో మరియు భూ సంబంధమైనటువంటి పంపకాల విషయం అనుకోండి, అటువంటి విషయం లోపల కొంత చికాగ్గా, మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోయేటట్టుగా ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు దైవాన్ని నమ్ముతారు. యాత్ర స్థలాలను సందర్శిస్తారు ఈ వారం. అట్లానే దైవ సందర్శనలు, పూజాధికారుల లోపల పాల్గొంటారు. యాత్రలు లేదా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ధనాదాయం పెరుగుతుంది.
ఆగిపోయినటువంటి చిక్కులకు కొంత ముడి విప్పేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. బంధువుల రాకతోని కొంత ఇల్లంతా కొంత సందడిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. అవివాహితులకు తప్పకుండా శుభవార్తలు వింటారు. ఉద్యోగం కొరకు ఎదురు చూసే వారికి తప్పకుండా వారికి అనుకూలంగా కొన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విదేశాలకు చదువుకుంటా అనే వారికి కొంత మార్గం సుగమంగా అవుతుంది. ఈ వారమంతా అన్ని రంగాల వారికి కూడా శుభాలే చేకూరుతాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ప్రయాణాలు అనుకోకుండా పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అట్లానే ట్రాన్స్ఫర్స్ కానీ లేదా స్థాన భ్రంశము, సీటు మారడము ఏదో ఒకటి జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అట్లానే కొన్ని ఖర్చులు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాల లోపల కొంత మాట పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. మీకు రవి 3వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 17వ తారీఖు నుంచి 4వ స్థానంలో ఉండడం వలన కొన్ని పనులు అయ్యేటట్టుగా ఉండి కొన్ని పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల ఎక్కువగా చర్చన జరుపుతారు. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులో మంచి మార్కులు రావడమో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడమో జరుగుతుంది. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారస్తులకు కొంతమేరకు ఒక 50% వరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి తప్పదు. భూ వివాదాలకు దూరంగా ఉండాలి. ధనాదాయం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దానికి తగినట్టుగా కొంత ఖర్చులు కూడా మితిమీరుతాయి. వైద్య సేవకు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఈ వారం చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకుంటారు. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాన్ని పఠించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శారీరకమైనటువంటి రుగ్మతులకు గురికాక తప్పదు. శిరోబాధ లేదా కడపకు సంబంధించినటువంటి నొప్పి ఇటువంటి కొంత బాధలు పడతారు. కొంత వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. మీ బంధువులతోని కొంత మాటలు కానీ ఇంట్లో కొంత వివాదాలు జరిగేటట్టుగా ఉంటుంది. ఎక్కువగా డిస్కషన్స్ కానీ కొన్ని సందర్భాల్లో మాట పెరగడం అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం మీ బంధువులు కొంత మీ మీద అభాండంగా లేదా కొంత మాటలు అనడం చేత మీ మనస్సు కొంచెం బాధాకరంగా మారేటట్టుగా ఉంటుంది. మీ దైవాన్ని నమ్మండి. మీ గ్రహానుకూల్యత కూడా ఉంటుంది. 17 నుంచి 3వ స్థానంలో మీకు రవి రావడం చేత కొన్ని సమస్య పరిష్కారం దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో కొంత సమస్యలున్నా, కొంత స్ట్రెస్ ఉన్నా, కొంత ఒత్తిడి ఉన్నా కూడా మీ పనులని కొంత చక్కగా నెరవేర్చుకుంటారు. ఖర్చులు అధికమైనా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. అట్లానే వస్త్ర విషయంలో కానీ కొంత వస్తువుల విషయంలో కానీ కొంత తర్జన భర్జనలు లేదా కొంత వివాదాలు జరిగేటట్టుగా కనబడుతున్నది. మీ పిల్లలు దూర ప్రాంతాల నుంచి రావడమో లేదా వారికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడమో జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ బుద్ధి మంచి వికసిస్తుంది. మంచి ఆలోచనలతో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇతరులతోని కొంత మాటలు పడడం చేత కొంత బాధాకరంగా కొంత మారుతుంది. మళ్ళా దాన్ని మీరు ఉపశమనంగా భగవంతుని ధ్యానం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. మనసును గాయపరిచినా కూడా ఆ గాయాన్ని మీరే మాన్చుకునేటట్టుగా ప్రయత్నం చేసుకుంటారు. ఈ వారం మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శివారాధన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత శుభ పరిణామాలు కూడా చూస్తారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు.
భూ సంబంధమైనటువంటి విషయాలు అనుకోండి, స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. కొన్ని విషయాల లోపల మాటలు పడడం జరుగుతుంది. మీ బంధువులతోని లేదా మీ ఆస్తులు పంపకం సంబంధించినటువంటి విషయాల వారితోని కొంత మాటలు అభిప్రాయాల్లో తేడాలు వచ్చేటట్టుగా కనబడుతున్నది. కనుక కొంత అటువంటి విషయాలకు దూరంగా ఉండండి, లేదా కొంత ప్రశాంతంగా ఉండేటువంటిది అలవరుచుకోండి. ఈ వారం ఖర్చులు అధికమవుతాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, దైవ సందర్శనలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత ఖర్చు చేస్తుంటారు. ఇంటికి మీ ఇంట్లో సంబంధించినటువంటి సభ్యులు అనుకోండి, కుటుంబ సభ్యులకు కొంత వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఈ వారం చిన్న చిన్న వైద్య సేవలు ఖర్చులు కొంత పెరిగేటట్టుగా కనబడుతున్నది. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల తగాదాలు ఉన్నప్పటికీ కూడా మీ సొంతంగా కొంత భూ సంబంధమైనటువంటి ప్లాట్లకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి స్థలాలు కొనడానికి మీరు ప్రయత్నం చేసేటట్టుగా మీ ప్లాన్లు వేస్తారు. ఈ వారం మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మీరు మనసు విచారంతో ఉండేటట్టుగా కనబడుతున్నది. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. ఉద్యోగాన్వేషణలో గెలుపు ఉంటుంది. అవివాహితులకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా మరియు అన్ని రంగాల వారికి కూడా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా చివరికి మీ గెలిపే ఉంటుంది. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని మీరు తప్పకుండా కష్టపడి సంపాదిస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు సమకూర్చుకుంటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీరు ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి పారాయణము లేదా సుందరాకాండ పారాయణము, హనుమాన్ చాలీసా లేదా శివార్చన, శివునికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత చెడును తొలగేటట్టుగా ఉంటుంది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి వారం కొంత మేరకు కొంత ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా పోయేటట్టుగా మీరు దాన్ని మలుచుకుంటారు. సమయానుకూలంగా స్పందిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. వ్యవహారాలలో చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీరు సమయస్ఫూర్తితోనే గెలుచుకునేటట్టుగా చేస్తారు. పై అధికారుల ఒత్తిడి కానీ, పై అధికారుల విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత మీరు బాధపడకుండా, కష్టం లేకుండా వీటన్నిటిని అధిగమించేటట్టుగా మీరు వ్యవహారాలను అనుకూలంగా మలుచుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి వివాదాల నుంచి దూరంగా ఉండండి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత పెండింగ్ పెట్టండి. అట్లానే విలువగల వస్తువులను కొంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లల విషయం లోపల మంచి కొన్ని వస్తువులను, విలువగల వస్త్రాలను కొంటారు. ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పవు. శిరోబాధ లేదా కడుపుకు సంబంధించినటువంటి అజీర్తికి సంబంధించినటువంటి అటువంటి చిన్న చిన్న బాధల నుండి తప్పకుండా ఉంటాయి మీకు. అందుకొరకు మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలి. అన్ని విషయాల లోపల భూ సంబంధమైనటువంటి విషయాల లోపల జామీన్లు అటువంటివి వెళ్ళకండి. అన్ని విషయాల లోపల శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక ఈ వారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి లేదా శ్రీరామరక్ష పఠించండి. కొంత తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. దైవాన్ని నమ్మండి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం అన్ని పనులు చక్కగా నెరవేర్చుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అనేకమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా మలుచుకుంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థిక పరమైనటువంటి వనరులను మీరు సమకూర్చుకుంటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ఉద్యోగ అన్వేషణ సఫలీకృతమవుతుంది. అన్ని విషయాల లోపల లాభసాటిగా మలుచుకుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు తెస్తారు. మీ పెద్దవారితోని మంచి నడవడిక నేర్చుకుంటారు. అన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అన్ని విషయాల లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు కూడా తప్పకుండా వారి విజయం
ఉంటుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి శుభవార్తలు వింటారు. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. ఈ వారమంతా ఈ రాశి వారికి మంచి ఫలితాలే వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. శుభాలు జరుగుతాయి. కొన్ని విషయాల లోపల ఎక్కువగా మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. మీ పిల్లల విషయం లోపల ఎక్కడో కొంత మానసికంగా ఆందోళనకు గురికాక తప్పదు. రవి దశమ ఏకాదశ స్థానంలో ఉన్నారు కనుక తప్పకుండా మీకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా కూడా చివరి గెలుపు మీదే. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. మీకు ధనాదాయం పెరిగేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల లేదా పిత్రార్జితకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మీరు ఆలోచనలో పడుతుంటారు. నూతనమైనటువంటి వస్త్రాలను లేదా వస్తువులను కొంటారు. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కొంటారు. అట్లానే ఖర్చులు అధికమవుతాయి. కొంత రుణంకు సంబంధించినది లేదా అప్పులకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంత అనుకూలిస్తాయి. మీకు దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల గుళ్ళు లేక దేవస్థానాలు అటువంటి యాత్రలు మీకు సంప్రాప్తమవుతాయి. అన్ని విషయాల లోపల కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. డబ్బు చేతికి అందుతాయి. విలువగల వస్తువులను కొంటారు. బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక కొంత ఇన్కమ్ పెరిగేటట్టుగా ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. ఈ వారమంతా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. అందుకొరకు మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శివార్చన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు ఎక్కువగా శుభాలే జరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. ట్రాన్స్ఫర్స్ కానీ లేదా బదిలీలు మీకు అనుకూలంగా జరిగేటట్టుగా ఉంటుంది. శుక్రుడు కూడా అష్టమ నవస్థానంలో ఉన్నాడు. అట్లానే రవి దశమ స్థానానికి వస్తాడు 17వ తారీఖు నాడు. కనుక మీరు వ్యవహారాలన్నీ అనుకూల దిశగా మీకు లాభసాటిగా అనుకూలిస్తాయి గ్రహాలు. భూ సంబంధమైనటువంటి విషయాలలో లాభసాటిగా ఉంటుంది. గృహం లేదా ఇంటికి సంబంధించిన స్థలాలు కొనడంలో మీరు ఈ వారం ముందంజ ఉంటారు. ప్లాన్లు వేస్తుంటారు ఏ రకంగా సమకూర్చుకోవాలని. మీ ప్లాన్లు కూడా సక్సెస్ అయ్యేటట్టుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీ పిల్లలు కూడా మంచి మార్కులు లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఉంటుంది. వాటితోని ఇంట్లో కుటుంబంలో కొంత అశాంతి తొలగి కొంత సంతోషంగా ఉండేటువంటి వ్యవహారాలలో ఉంటుంది. మీ కింద పనిచేసే వారి కొంత సహకారం అనుకోండి, వారి లాభసాటిగా మీకు అనుకూలంగా ఉంటారు. వారితో కూడా మీకు కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. పై అధికారులు కానీ పై యాజమాన్యం వారు కానీ మీ పనిని గుర్తించి కొంత క్యాష్ అవార్డు, రివార్డు లేదా అప్రిషియేషన్ లెటర్ అటువంటివి కూడా వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వ్యాపారస్తులకు కానీ అదే రాజకీయ పరంగా వారికి కూడా అనుకూలంగా ఉన్నాయి. వీసా లాంటి ప్రయత్నం చేసే వారికి తప్పకుండా సఫలీకృతమవుతాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు వచ్చేటట్టుగా ఉంటుంది. ఎక్కడ లేని పనిని మీరు కొత్తగా సృష్టించి కొద్దిగా కనుక్కొని ముందుకు వెళ్తుంటారు. వాటికి మీకు మంచి గుర్తింపు యాజమాన్యం వారితోని లేదా మీ సోదరులు మీ చేసేటువంటి ఉద్యోగస్తులకు అనుకోండి, వాళ్ళ దగ్గర మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా వ్యవహారాలను మీరు మలుచుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. వనరులను సమకూర్చుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. మీ ఇంట్లో కుటుంబంలో అన్ని విషయాల లోపల సహకారం లభిస్తుంది. మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని లేదా ఉద్యోగాన్ని పొంది మీకు చాలా సంతోషంగా మీకు విషయాన్ని తెచ్చిపెడతారు, సంతోషాన్ని తెచ్చిపెడతారు. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాలు లేదా భూమి కొనడం, అగ్రికల్చర్ విషయంలో వ్యవసాయ ఉత్పత్తులు లేదా వ్యవసాయ భూములు కొనడం అనేటువంటిది మీరు ప్లాన్లు వేసేటట్టుగా ఈ వారం కొంత గోచరమవుతున్నాయి. కొద్దిగా శిరోబాధ
కొంత ఈ వైద్య సేవకు సంబంధించినటువంటి కొన్ని బాధలు కూడా మీకు ఉంటాయని చెప్పవచ్చు. అందుకొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, వైష్ణవకు సంబంధించినది మీరు ప్రయత్నం చేయండి, పూజించండి. తప్పకుండా మీకు కొంత ఉపశమనాన్ని పొంది లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా పరిస్థితులను మలుచుకుంటారు. చేసేటువంటి పనులలో, వృత్తిలో, ఉద్యోగాలలో, వ్యాపారస్తులకు, అన్ని విషయాల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంతమేరకు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జరుగుతాయి. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇల్లు లేదా ఇంటికి సంబంధించిన స్థలం కొనుగోలు విషయం లోపల కొంత ప్లాన్లు వేస్తుంటారు. ఆ ప్లాను ఆర్థికపరమైనటువంటి పనులు ఎట్లా సమకూర్చుకోవాలి అనేటువంటి విషయంలో ఇంట్లో కొంత చర్చనీయాంశంగా మారేటట్టుగా ఉంటుంది ఈ వారం. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేవారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వీసా లాంటి ప్రయత్నం చేసేవారికి ఒకటికి రెండోసారి ప్రయత్నం చేస్తే కానీ వారికి పనులు కావు. ఉద్యోగ అన్వేషణ లోపల కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేసేవారికి మాత్రం కొంత అలజడిగా ఉంటుంది. పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి వారు. అట్లానే స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది. అన్ని విషయాల్లో కొంతమేరకు వ్యవహారాలు అనుకూలించినా కూడా గ్రహాలు కొంతమేరకు అనుకూలించినా కొన్ని ఆందోళనగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణము లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. వ్యవహారాలు కొంతమేరకు అనుకూలంగా జరుగుతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల లోపల కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. రవి సప్తమ స్థానంకి వస్తాడు 17వ తారీఖు నాడు. శుక్రుడు కూడా పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంకి వస్తాడు 15 నాడు. కనుక కొంత వ్యవహారాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా వీరు ఎదురు చూస్తారు. కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చేటట్టుగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. వాటికంటే కొంత ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగ అన్వేషణకు చేసేవారికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి తప్పించుకోలేరు. తోటి ఉద్యోగుల సహకారాలు తగ్గుతాయి. వ్యవహారాలు కొంత బాధాకరంగా ఉంటాయి. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి పూజలు అనుకోండి, మీరు చేసేటువంటి ధ్యానంతో కొంతమేరకు ఉపశమనాన్ని పొందుతారు. ఎన్ని చిక్కులు వచ్చినా కూడా మీకు మనస్సు చాలా దృఢంగా ఉంటుంది. దైవ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. కొన్ని విషయాల లోపల ఎంత కష్టంగా ఉన్నా కూడా దృఢ సంకల్పం మిమ్మల్ని గెలిపించేటట్టుగా చివరికి మీ గెలుపు ఉంటుంది. కనుక మీరు భయపడకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మీకు కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. స్వస్తి.